కూర్చో. ఆమె మున్సిపల్ గారు అబ్బాయి చిన్నబాబు. నాకు తెలుసురా, కాబోయే మున్సబ్. నేను చెప్పలే, అందుకనే సాములారు కాళ్ళు అట్టుకుని తీసుకొచ్చాను. ఈ దెబ్బతో రామదాస్ కడపని పోయింది. బంగారయ్య, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే స్వామి వారికి మాత్రం ఏ లోటు రాకుండా చూడాలి. అలాగే స్వామి, నేను వెళ్ళొస్తాను. శివు నా భార్య కాసులు స్వామి. లుసుక తిరగవేయరా, కాసులు అవుతుంది. లుసుక కాసులు. ఇక్కడ విశేషాలేమిటిరా? ఏమున్నాయి స్వామి, మా ఊళ్ళో రామదాస్ అని ఒకడు ఉన్నాడు స్వామి. వాడు మనిషిని చూడగానే మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాడు. వాణ్ణి ఊళ్ళో వాళ్ళంతా దేవుడని మొక్కేస్తున్నారు స్వామి. ఏంటి బాబు? ఏలమ్మా, చుక్కి 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 నాకు నీకు నీకు నాకు. ఏంటి బాబు, ఏదో చెప్పబోయి ఆగిపోతావేంటి? అదేటో చెప్పు. నాకు సిగ్గు వస్తుంది. దేవుడు ఎక్కడన్నా సిగ్గుపడతాడేంటి? చెప్పే దేవుడు. ఎందుకు ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు నీదో గోల. మరే గది నన్ను చెప్పేమంటావు దేవుడు? చిన్నయ్య, నువ్వు తాతం అయిపోతున్నావు. తీయటి వాడు చెప్పావురా. ఇదిగో డబ్బులు. ఏం కొనుక్కుంటావురా? శనగుంట. రమ్మంటుండే. ఇదిగో ఇవాళ నుంచి నువ్వు పనిలో రావడం వీల్లేదు. ఏంటి నువ్వు కష్టపడకూడదు. ఏమ్మా మరి మా సుక్కే బాగు చెప్పినట్టు చేసాయమ్మా. అన్నం కూడా తీసుకురాకూడదా? దానికని తీసుకురావచ్చు. ఏం చుక్కో అంతే దేవుడు. నువ్వు అక్కడ పానకాలు రంగారయ్య రామదాసులు లాక్కొస్తున్నారు. అడుగు. రాక్కు రాణి. నేను వెళ్ళొస్తా స్వామి. జాగ్రత్తగా వెళ్ళి. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు. శివో శివో శివో. ఛత్రంబత్తి ఛత్రంబత్తి తీసుకొచ్చేసాం స్వాములు. ఏమిటి నెవరేస్తున్నావు? కొబ్బరుండలు స్వాములు. కొబ్బరుండాలి? అవును. బంగారయ్య పానకారు, మీ అందరూ బయటికి వెళ్ళండి. స్వామి స్వామి స్వామి. రామదాస్ ఇలారా, నాకు ఓటిస్తావా? ఒకటేంటి స్వాములు, కావాలంటే రెండు తీసుకో. పోనీ మూడివ్వకూడదా? ఏమిటి ఒకటన్నావు, రెండన్నావు, మళ్ళీ మూడు అంటున్నావా? బాలేవాడవే. నా దగ్గర ఉంది రెండే గురువులు. గురువులా? ఎల్రా ఎల్రా ఎల్రా. వారకి వారకి వారకి. రామదాస్ ఏం చేస్తున్నారంట? ఏం చేయటం ఏంటి? భస్మం చేసి పట్లం కట్టేస్తున్నా అంతే మరి. ఎల్రా. అవును, నేను గురువులు నీకు అందరూ గురువులు గురువులు అంటుంటే నేను గురువులను.
నువ్వు కొత్తపాలెం గురువులు కదరా నువ్వు? గోళీకాయలు గురువుల్ని. ఏంట్రా వేషం? రేయ్, ఇలా వేషం వేసి జనాలు మోసం చేయొచ్చురా. నేనేం మోసం చేయలేదు. అసలు గురువెవరో నకిలీ గురువెవరో తెలుసుకోకుండా పూజ చేసే ఈ జనాంది తప్పు. నా తప్పు కాదు. నా కింద 20 మంది బతుకుతున్నారు. వాళ్ళందరూ చచ్చిపోతారు. నీ కాళ్ళకు దండం పెడతా, నీ చేతులు దండం పెడతా. ఇది ఎవ్వరికి చెప్పక. అచ్చికొచ్చి అమ్మకొచ్చి రండి స్వామి. స్వాములా? మీరే స్వామి. రండి. స్వాముల వారికి స్వాముల వారికి స్వాముల వారికి భక్తి, బంగారయ్య, పానకాలు, రామదాసు కూడా దేవుడే. వీడిని పలకిలో తీసుకెళ్ళండి. అదేం స్వామి మీరు ఇలాగన్నారు, ఆడు అలాగన్నాడు, మళ్ళీ మీరు ఇలాగన్నారు, ఆడు అలాగన్నాడు. ఏటా ఏటేటా చిత్రం బత్తి. అప్రాచ్యులారా, చెప్పింది వినండి. నేనొక్కడే దేవుణ్ణన్నాను. నేను కూడా ఉన్నాను, విష్ణుమూర్తిని అన్నాడు. మరి బ్రహ్మేడని అడిగాను. బ్రహ్మ గుళ్ళేదే. ఇద్దరం లోపలికి వెళ్ళాం. ఒక నిర్ణయానికి వచ్చాం. రామదాసుని మీ భుజాల మీద మీరే మోసుకెళ్ళాలి. నాకు చిత్రం పత్రి, చిత్రం పత్రి, చిత్రం పత్రి. ఏ రామదాస్ గారిని పలకిలో మోసుకొచ్చారే, వాడి కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకురాలేకపోయారా? ఏమంటారు బాబు? గురువులాజ్ఞ, గురువులాజ్ఞ. వాడు గురువు. అపచారం బాబు, అపచారం. కళ్ళు పోతాయి. అంత మాట్లాడకండి బాబు. అంటాను, ఇంకా అంటాను. వాడు దేవుడు దెయ్యం నా చేత డబ్బు ఖర్చు పెట్టించారే, ఆ డబ్బంతా కట్టే వరకు మిమ్మల్ని కుక్కలను కొట్టినట్టు కొడతాను. స్వామి, నాతో కూడా అబద్ధం ఆడతావా? తండా అంతా నేను దేవుడు అంటున్నారు. నువ్వు కాదంటే నేను నిజమే అనుకున్నాను. ఎక్కడి నుంచో వచ్చిన పెద్ద స్వాములు కూడా నేను దేవుడు నొక్కుని పల్లకి ఎక్కించారు, పెద్దోళ్ళ చేత మోయించారు. ఇప్పుడు కూడా దేవుడు కాదంటావా? కాదు. అదిగో మళ్ళా అదంతా ఒక రహస్యం, నీతో చెప్పకూడదు. అదేదో నాకు చెప్పు సామే, లేకపోతే నువ్వు దేవుడివే. ఆడదానికి మొగుడే దేవుడు అంటారు. అలా అనుకుంటే నేను నీకు దేవుణ్ణే కదా. ఆ ఒక్క మాట చాలు. ఎన్ని జన్మలు ఎత్తినా నా దేవుడితోటే ఉంటా. ఏందయ్యా, ఎప్పుడు చూసినా తిండే గాని నా మాట ఏమైనా వినుకుంటావా లేదా? తింటాను చెప్పు. మూతికి మనసు ఎత్తే గాని లాభం లేదయ్యా. కుదరాలా? ఎట్టా కుదురుద్ది? అది ఆ రామదాస్ మీద పడి సత్తా ఉంటే. ఏంటి? అవును, ఆ రామదాస్ పేరు చెప్తే చాలు ఊరంతా మగమైపోద్ది, వాళ్ళు మరిచిపోద్ది. ఆ గది దేవుణ్ణి చూస్తే ఎవరికైనా అంతే. ఈ అన్నలాగే అది కూడా మనసు ఇచ్చేసిందన్నమాట. పిచ్చి మాలోకం. ఏంటే నీ గోల? రామదాసుని మనువాడమని అడుగు. అదెట్టాగే? ఆ దేవుడికి మనువు అయిపోయిందిగా. అదేందయ్యా, చాలా మంది దేవుళ్ళకి ఎదురేసి పెళ్ళాలున్నారుగా. ఆ గది అవునే. ఆ వెంకన్న బాబుకి ఇద్దరు, శివయ్య బాబుకి ఇద్దరే. మరి ఆ కిష్టయ్య బాబుకి ఎంతమందో లెక్కేలేదు. ఒకసారి అడిగి చూడయ్యా. మనిషి అయితే ముఖం మీద నిలేసి అడిగేద్దును. ఈ దేవుణ్ణి ఎట్టాగే అడిగేది? ఎట్టాగా? స్వామి, దేవుళ్ళంతా ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? గుళ్ళోను గోపురాల్లోనూ ఉంటారు. అబ్బా అది కాదు స్వామి, పైన ఉంటారంట కదా. ఓ, ఆకాశంలోనా? ఉంటారు ఉంటారు. మరైతే నువ్వు దేవుడివేగా, దాన్ని ఇడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతావా? చుక్కి, ఆ మంచి రోజే వస్తే మన ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం, సరేనా? ఆ ఒక్క మాట చాలు స్వామి. ఆనందంతో నా గుండె అంతా నిండిపోయింది. మరైతే నీతో నేను వచ్చేస్తాను. మళ్ళా మర్చిపోతావేమో. లేదు చుక్కి, లేదు. అబ్బాయి చిన్నబాబు ఆరకాల్ని బంగారాన్ని చెట్టు కట్టేసి కుక్కని బాధట్టు బాతున్నాడు గురు. చెట్టు కట్టి కుక్కలా బాతున్నారా? దాంతో వాళ్ళు ఏడ్చుకుంటూ మన సంగతి తేల్చేద్దామని వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నా. మనం మకం మార్చేయాలి గురు.
మకం మార్చకపోతే మీ గుళ్ళలాగా నాకు కూడా గుండు గీస్తారేమో. మార్చేద్దాం మకం. ఎవరు ఎదవలో స్వామి అది మాకెప్పుడో తెలుసురా. ఈ దేవుడికే అన్యాయం చేస్తా. నా భక్తులను శిక్షించిన వాళ్ళని ఫస్ట్ పట్లం చేస్తా. చిత్రం బత్తి మా సేవలో చావు దెబ్బలు తిని మా మనస్సు దోచుకున్నారు కనుక మీ ఇద్దరిని అనుగ్రహిస్తాను, మీ కోరికలు తీరుస్తాను. ఇప్పుడు కాదు, తర్వాత రండి, అనుగ్రహిస్తాను. వెంటనే మనం మగం మార్చకపోతే మన గౌరవం పోతుందిరా. ఇదిగా నేను పరాకు పడ్డాను, స్వామి వారితో మార్చేపోతాను, నువ్వు వెళ్ళిరా. బంగారం చూస్తున్నాడు. చిత్రం బత్రి చిత్రం. స్వామి 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 నన్ను అనుగ్రహించి నా కోరిక తీరుస్తారని నా ఆశ. ఏమిట్రా నీ కోరిక? నాకు వేరే కోరికలు ఏముంటాయి, నాకు తెలియదేముంది. నాకు కాసులు లేదు, కాసులు దానికి నేను ఊరికంతా గొప్ప అయిపోవాలని కోరిక. అనుగ్రహించండి స్వామి. చిత్రం బట్టి నీ ఇంట్లో ఉన్న డబ్బు బంగారం మొత్తం అంతా సంచిలో పెట్టి పెట్టాలా? పూజలో పెడతాను, నీకు 10 కానకలగాడు. మళ్ళీ వీడేవిడ్రా? చిత్రం బట్టి స్వామి 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 దండాలు స్వామి. నువ్వు కూడా వచ్చావా? ఆ ఎక్కడ అంటు తప్ప అలాగ రాగా నిన్న నానెందుకు రాకూడదు? దండాలు స్వామి. వాడేడిపోదు, వాడు ఏడిచాడురా. నీ ఏడిపేటు నువ్వేడు. అంతే మరి, క్షమించాలి స్వామి, నా మనవి. నీ వ్యవహారం ఏదో నాకు తెలుసు రా పిచ్చి కుక్క. అమ్మా అప్పుడే చేశారన్నమాట. దివిదొట్టి ఆ కాసు అచ్చంగా నా సొత్తు అయిపోవాలి. కాసులు నీ వశం కావాలంటే కాసులు పూజ చేయాలరా. రాత్రి పట్ల నువ్వు చేయిస్తాను కాసులు పేరు పూజలో పెడతాం, నీ కాసుల మనిస్తా. ఏమే మోతి మా కులుకుతున్నావు? ఎవరి మీదైనా మనసు పోయిందా? మంత్రాలేసి మందులు ఇచ్చేదాన్ని, ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నావా? వయసులో ఉన్న పిల్ల యామారి కూకొని గడ్డి కరిస్తే ఏ లాభం? ఏమే అడిగి నీ మీద మరలిపోలేదా? మరైతే నాతో చెప్పవే. నా దగ్గర ఏరు ముక్కుంది, అది అర తీసి పాల్లో కలిపి పడితే వస్తున్నా. ఇన్నావా? అలా నీ ఎంట పడి శివాలెత్తాడు, శివాలు. అత్త ఆ ఏరుముక్క నాకు ఇవ్వవా? మరి ఇస్తాను గాని ఒక రూపాయి పట్ట. హాయ్ హాయ్. నా తోడు కావాలి రామదాసు, నా నీడ కావాలి రామదాసు, నా జోడు కావాలి రామదాసు, నా దేవుడే కావాలి రామదాసు, నా దేవుడే కావాలి రామదాసు. రావే. ఏటయ్యా? కూకో. ఏటి చెప్పు. ఏటే నీకు చెప్పేది? ఏటే అది ఎలా పలలేదా? ఆలు మొగులకు ఎలా పాలేటే ఎర్రి మొగం. సర్లే, మనవాడు ఇన్నాళ్ళైంది, బిడ్డ పాప. నిన్నగాక మొన్న మనవాడిని మా చెల్లి సుక్కి నీళ్లు వస్తుందిగా, నేనేం పాపం చేశాను? దానికి నన్నేసేయమంటావే? రామదాసుని బిడ్డనీయమని వరం అడుగు. ఆడు దేవుడు గాడే, మంచోడు అంతే. పోనీ రామదాసు మీద నమ్మకం లేకపోతే ఎవరో కొత్తగా సావులోరు వచ్చారంటగా, ఆయన కాడకెళ్ళి కోరిక చెప్పుకుంటే బిడ్డలు ఉడతారంట. నా మాటిని ఆయన కాడకెళ్ళి దండం పెట్టుకోవయ్యా. వారిని షడ్డీర కాటంలో పెట్టావులే. ఏటయ్యా?
ఎట్టాగే వెళ్ళేది? అక్కడికి వెళ్ళాలంటే పళ్ళు పాలు తీసుకెళ్లాలా? చేతిలో పైసా లేదే. ఎట్టుంటది తెచ్చిందంతా తాగెత్తుంటే? వెళ్ళవయ్యా. వెళ్తానులేవే, నీదో గొడవ. ఏ మోతి, ఏంది? ఏటే అది? పాలు. ఎవరికి? రామదాసేకి. రామదాస్ కిందకే నా ఇంటి దానికి పిల్లలు కావాలంట. ఈ పాలు తీసుకెళ్లి పెదసాముల వరకు ఇచ్చొస్తా. ఏ కాదు మావా, ఓ మావా, మా ఇదారు సచ్చినోడు. శివు బంగారయ్య, అన్నీ తెచ్చావా లేక కొన్ని దాచుకున్నావా? దాచుకుంటే అపచారం స్వామి, అన్ని తెచ్చాను. మరి పూజలో పెడతా. చిత్రం బత్రై, నీ తల ఎదురా ఇక్కడ స్వామి. ఓ నమస్కారం. శివు ఏరా, కాసులు పెరి తెచ్చావా? తెచ్చినా తేరా. ఈవేళ పూజలో పెడతాను, రేపు కాసులమ్మ నీ సొంతం అయిపోతుందిరా. కాసులు నా సొత్తే పోద్దా? శివు పోరా. నా పాతాలే స్వామి. దండాలు స్వామి. స్వామి దండాలు. దండాలు స్వామి. ఒరే కాలు, నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చాను? నీ కోరిక ఏమిటో చెప్పరా? మా ఇంటికి పిల్లలు కావాలంటే. ఇలా ఉచితగానే చేతులు ఊపుకుంటా వస్తేనే పిల్ల జల్లా కలుగుతారు అనుకుంటున్నావా? అందుకే పాలు తెచ్చాను స్వామి. చిత్రం బొత్తి, ఎంతమంది కావాలన్నా ఇచ్చాను, తీసుకోరా. కాశీ నాకు ఇచ్చాడు సార్. దండాలు సార్. స్వామి 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 దండాలు. శివ శివానరా మూఢమతి, లేకుంటే లేదురా ముందు గతి. శివ శివానరా మూఢమతి, లేకుంటే లేదురా ముందు గతి. ఏమి సుఖంరా, ఎంత సుఖంరా, ఇదే ఇహంరా, ఇదే పరంరా. శివోహం 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 శివోహం. శివ శివనరా మూఢమతి, లేకుంటే లేదురా ముందు గతి. విత్తు ముందా చెట్టు ముందా, విత్తు ముందా చెట్టు ముందా, గుడ్డు ముందా కోడి ముందా, నీరా ముందా కూర ముందా, కూర ముందా నీరా ఉందా. విత్తు చెట్టు గుడ్డు కోడి నీరా కూర రవిగా చీర. విత్తు చెట్టు గుడ్డు కోడి నీరా కూర రవిగా చీర. అన్నిటికీ అన్ని ముందుల, కాదన్న వాడి నోరు బంతుల. శివ శివనరా మూఢమతి, లేకుంటే లేదురా ముందు గతి. శివోహం 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 శివోహం.
పొరలెందుకురా జీవా తెరలెందుకురా ఒంటికి పొరలుంటే నిదుర రాదురా మనసుకు తెరలుంటే ముక్తి లేదురా ఒక్కొక్క పొరను ఒలిచి ఒక్కొక్క మెట్టు ఎక్కి చూడరా పొరలు తెరలు మెట్లు గుట్లు పుణ్యం పాపం దేహం మోహం పొరలు తెరలు మెట్లు గుట్లు పుణ్యం పాపం దేహం మోహం అన్నిటికీ ఒకే మందుర కాదన్న వాడి నోరు బంతుర శివ శివనరా మూఢమతి లేకుంటే లేదురా ముందుగతి శివోహం 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 నువ్వు ఇక్కడ ఉన్నావేటి? నానెందుకున్నాను నేనెందుకు ఈ సాంలోరేది ఏది సాంలేరేది సంగారే బావా పాలకాయ బావా మీ వాళ్ళు దొంగతావులు బావా మీరిద్దరు కొట్టులా నిద్రపోయారు నేను వెళ్ళి ఒంటరిగా పట్టుకుందామంటే నా నోట్లో కోట్లో కుక్కేసి సాంబార్ కట్టేసి సొమ్ములన్నీ పట్టుకుపోయారు బావా సొమ్ములన్నీ పట్టుకుపోయారు ఖాళీ సచ్చి వదిలేశారు బావా సొమ్ములన్నీ పట్టుకుపోయారు బావా కాదులందరూ కూడా పట్టుకుపోయారు బావా కాదులు పట్టుకుపోయారు బావా కాదులంత ఏ మోతి ఏమైంది? కంట్లో నలుసు పడింది. కంట్లో నలుసు పడిందా? నలుపుగా కన్ను నలిపితే గుడ్డిదైపోద్ది ఏమనుకున్నావు? కళ్ళుండి కూడా గుడ్డోళ్ళు అయిపోతున్నారుగా కొంతమంది. వేదంతా నలిసిపోయిందా? కంట్లో నలిసిపోయినా గుండెల్లో కలుక్కుపోలేదు. ఏంటి? నీతో ఒక మాట చెప్పాలి. పని అయ్యాక పాత చెరువు దగ్గరికి వస్తావా? ఎందుకు? ఇక్కడే చెప్పొచ్చుగా. నాకు సిగ్గేస్తుంది, అక్కడే చెప్తా. సిగ్గేస్తుందా? సరే అలాగే వస్తాను. తప్పకొస్తావుగా? చెప్పావుగా, తప్పకుండా వస్తానులే. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఏంటి అలా ఉన్నావు? ఇంట్లో బాగాలేదా? నిన్ను అన్నం తీసుకురావద్దని చెప్పాను కదా, నువ్వేం తీసుకొస్తావు? మీ అయిన పట్టరమ్మను. ఎవరిది ఆ ఏళ గుంజ కట్టించి మరీ కొట్టించారు మా దేవుళ్ళ రామదాసుని, ఆ బంగారయ్య పానకాలం. ఈ ఏళ ఏటైంది? అదే గుంజ కట్టి పందిని బాధేశారు. అంతే కదా. ఆ గురువులు గాడు బంగారయ్య పెళ్ళం కాసుల్ని, ఆ పానకాలు గాడు వడ్డీ వ్యాపారంలో సంపాదించుకున్న కాసుల పేరుని లగాయించుకుపోయట. ఆ దెబ్బతో ఇద్దరికి పిచ్చికిందట్రా. మరి మా దేవుడికి అన్యాయం చేస్తే ఏటవుద్ది? ముందుకు రారు. అంతే మరి.
ఏంటిది? ఏదో మాట చెప్తాను రమ్మని చెప్పి ఇదేంటి? నేను బతకను రావుదాసయ్య. ఏమైంది? ఏం జరిగింది? జరగదందే జరిగింది. నా మనసు నీ వశమైంది. మోతి, నిజం స్వామి. తిండి సహించట్లేదు, కంటి మీద కునుకే రావడం లేదు, కళ్ళు కూడా ఏడిగా ఉంది, చెట్టు నీడ కూడా కాలిపోతుంది. నువ్వు చెబుతానన్న మాట ఇదేనా? అవును స్వామి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నన్ను మనువాడు స్వామి. నాకు పెళ్ళయింది, నా చుక్కీకి అన్యాయం చేయనా? మోతి, నిన్ను నా చెల్లులా చూసుకుంటున్నాను. రామదాసయ్య, ఆ మాట నువ్వు అనొద్దు. నువ్వు నాకు కావాలి. మోతి, 3 నాలుగు బ్రతుకు కోసం మురుక్కోపల్లో పడ్డ మహాపాపం. నేనేమైనా నాకు భయం లేదు, నువ్వు మాత్రం నాకు కావాలి. నిన్ను విడిచిపెట్టి నేను బతకలేను. మోతి, మోతి, గుడ్డి వాళ్ళకి దీపం చూపించినా చెడ్డ వాళ్ళకి మంచి చెప్పినా లాభం లేదు. నన్ను విడిచిపెట్టి. నా ప్రాణాన్ని విడిచిపెడతాను, కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. వదిలే. నువ్వు ఇలాంటి చెడ్డదానం అనుకుంటే నీతో ఇంత చనువుగా ఉండేవాడిని కాదు. మోతి, కన్నుపిల్ల, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నావంటే మోసపోతావు. నీ జీవితమే నాశనం అవుతుంది. జాగ్రత్త. మోతి, దొరా, ఏం భయం లేదు. పిచ్చి వెధవ, నిన్ను అర్థం చేసుకోలేని మూర్ఖుడు. దొరా, ఆడది మనసిప్పి తన కోరిక చెప్పుకుంటే కాదన్న మగాడు మగాడేనా? అయినా రామదాస్ గారు ఏం చూసి మనసిచ్చావే? మోతి, నీ కోసం ఎన్ని రోజుల నుంచి తపస్సు చేస్తున్నానో తెలుసా? ఇప్పుడు నీకేం కావాలంటే అది చేస్తాను. ఒంటి స్తంభం మేడ మీద కూర్చోబెడతాను. రేనా? తిందురా. పిచ్చిదాన, ఆ రామదాసు గారి స్థానంలో నేనుంటే నీ మెళ్ళలో తాళి కట్టి నిన్ను నా పెళ్ళంగా ఎప్పుడో చేసుకునేవాడిని. మరి మున్సిప్ గారు? మా నాన్న వాడెంతకాలం ఉంటాడు? చచ్చేవాళ్ళ కోసం బ్రతికున్న వాళ్ళ కోరికలు చంపుకోవటం బుద్ధి తక్కువ. ఇవాళ రేపు గుట్టుకోమంటాడు, ఆ తర్వాత మున్సిపు నేనేగా. చూడు, నిన్ను మా ఇంటికే కాదు ఈ ఊరికే రాణించేస్తా. చుకి, 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 ఎందుకు ఏడుస్తున్నావు? చుకి, చూసావు మోతి ఏం చేసిందో? కంట్లో నలిసిపడింది, తీమంది. తీశాను. నీతో ఏదో మాట్లాడాలి, రాళ్ళ చెరువు రమ్మంటే వెళ్ళాను. తీరా వెళ్ళానా, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలెట్టింది. పెళ్లి చేసుకోమంది. తప్పని చెప్పాను, మందలించాను కూడా. ఏంటి చుక్కి, మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడకపోతే నా బాధ ఎవరితో చెప్పుకోను? చుక్కి, నేను అలాంటి వాడినా? నీకు అన్యాయం చేయనా? నా చుక్కి నాకు ప్రాణం అని మోతి తెలీదు? నువ్వు దేవుడివే స్వామి, దేవుడివే. నిన్ను మోతిని చూశాను, ఏమో అనుకున్నాను, బాధపడ్డాను. నేను తప్పుగానే అనుకున్నాను. నీ దారికి అడ్డు తప్పుకోవాలని. ఏమిటి? గన్నేరు పప్పుసిని చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఇంతే అర్థం చేసుకున్నావు అన్నమాట. నాకు దూరం అయిపోదాం అనుకున్నావా? చుక్కి, నేను మాత్రం బతుకుతా అనుకున్నావా? ఇద్దరం కలిసే బతుకుతాం, కలిసే బతుకుతాం. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు చుక్కి, ఇంకెప్పుడు ఇలాంటి పని. ఏమేమో చేశావు, బిడ్డలెన్నో నేర్చావు, ఏమే
ఒరే ఒరే హై పట్టుకో చేయి పట్టుకో ఇంకా చూస్తావే తాళి కట్టుకో ఇంకా చూస్తావేంది విద్యలెన్నో నేర్చావు ఏమేమో చేశావు కత్తెరికి జిమ్మ హాయ్ 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 ఓయ్ హాయ్ 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 కత్తెరికి జిమ్మ ఆహా హాయ్ హాయ్ అవును బాబు నేను చూశాను. దుర్మార్గం చెడబుట్టాడు. వాడిని ఏం చేస్తే పాపం ఉంది? ఎందుకని అంత ఆవేశపడతారు? అసలే మీ ఆరోగ్యం అంతంతగా ఉంది. ఇలాంటి కొడుకుంటే బ్రతుకు మీద ఆశయపోతుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? నాన్న ఛే, ఆ పాడు నడుతున్నాను అలా పిలవకు. నిన్ను కొడుకు అనుకోవడం కూడా సిగ్గుచెట్టు. ఇప్పుడు నా వల్ల ఏం తప్పు జరిగిందని? తప్ప అసలు నీ జీవితంలో ఎప్పుడైనా ఒప్పు చేశావా అని. ఇంతవరకు నువ్వెన్ని తప్పులు చేసినా నేను క్షమించా. కానీ ఈ రోజు నువ్వు చేసిన తప్పు దేవుడు కూడా క్షమించడురా. ప్రతి కన్న తండ్రి తన బిడ్డకి 100 ఏళ్ళు ఆయుష్ పోయమని కోరుకుంటాడు. భగవంతుడిని వేడుకుంటాడు. ఎందుకురా? ఎందుకు? ఇంటి గౌరవం పరువు కాపాడతాడు. అంతేగాని నీలా దౌర్భాగ్య పనులు చేసి పరువు మట్టిలో కలుపుతాడని కాదు. ఏమిటండి ఇది? ఏముంది, ఆ వెధవ రామదాస్ గారు ఏవో చాడీలు చెప్పుంటాడు. నోర్మై, వాడి పేరు ఎక్కడానికి కూడా నీకు అర్హత లేదు. పోయి వాడి అంతు చేస్తాం. ఏంటిది? అంతా నాకేనా? నీకు ఇష్టం కదా అని ఉల్లిపాయలు పులుసు చేశా. దేవుడు 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 నువ్వేంటే మాట మాటకి దేవుడు గివుడు? నేను దేవుడు కాదు బాబు అంటే దేవుడు అంటావంటే? నువ్వెన్నిసార్లు కాను బాబు అన్నా నువ్వు దేవుడివే నాకు తెలుసు కదా. ఇప్పుడు ఏటైందో తెలుసా? అప్పుడు మున్సబ్ గారిని నూళ్ళలోంచి బయటికి పోమన్నాడా? ఏ నోటుతో అప్పుడు అన్నాడో ఇప్పుడు ఆ నోరు ఏటైంది? ఏమైంది? నోరు పడిపోయింది. మనిషి సావడానికి సిద్ధంగా ఉన్నాడు. మా అయ్యగారు ఇంత రాత్రి ఇప్పుడు ఎందుకు సామే? చుకే నీకేమై లేదు. ఆ దేవుణ్ణి ఏ మేకాలు ఏం చేయలేవు. మన అలయ్య గారిని బతికించుకోవాలి కదా. ఈయన దేవుడు కదా. అమ్మగారు అసలు ఏం జరిగిందమ్మా? బాబు గారు అయ్యారు ఏంటండి అయ్యారు? అయ్యారు మాట్లాడండి అయ్యారు. మాట పడిపోయింది రామదాసు. ఆచార్య గారు మందిచ్చినా మాట్లాడటం లేదు. రామదాసు అయ్యారు మీరు మాట్లాడాలి అయ్యారు. మీరు మాట్లాడాలి అయ్యారు. లేకపోతే అమ్మగారు బెంబేలు పడిపోతారు. అయ్యారు 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 మీరు మాట్లాడాలి అయ్యారు. అయ్యారు అయ్యారు మీరు మాట్లాడాలి అయ్యారు. అయ్యారు అయ్యారు అమ్మగారు ఒక్కసారి చూడండి అయ్యారు. ఒక్కసారి పలకరించండి అయ్యగారు. అమ్మగారు అయ్యగారు ఇంకేం పర్వాలేదు. అయ్యగారు ఇంకేం పర్వాలేదు. అయ్యగారు బాగున్నారు, మాట్లాడుతున్నారు. రామదాస్ వచ్చి బాగున్నారు. రామదాస్ నిజంగా దేవుడేరా? మోతి ఇట్టారా ఏటా కులుకు? ఎందుకా పొంగు? ఇయ్యాలాక ఏడున్నావు? ఎవరితో కొరుకుతున్నావు? హత్తెరికి జిమ్మ. ఏ కోపం ఎందుకే? వయసులో ఉన్న గున్నవి ఇల్లు పట్టకుండా తిరుగుతుంటే గూడెలో ఏమనుకుంటారే? ఎవడిచ్చాడు గొలుసు? చెప్పవే, తొందరపడమాక. చాలే, నేను తొందరపడుతున్నానా? ఏం లేదు వదినా. ఏం లేదు? ఏం లేదు? ఈ మధ్య నీ నడక మారింది, నీ రూపు మారింది, నీ మాట మారింది, నీకంటూ కళే మారింది. కన్నె పిల్లలో ఈ మార్పు ఎప్పుడొస్తుందే చెప్పు. మీ అమ్మాయికి నన్నేం చెప్పమంటావు? నన్నేం చెప్పమంటావు? నిన్ను కాదే నా ప్రాణం తీస్తాడు. చెప్పు. ఎవరి ప్రాణాలు తీసుకోక్కర్లేదు. చిన్నబాబు,
మున్సిపల్ గారు బుల్లోడా నన్ను మనువార్త అన్నాడు. అందుకే బంగారు గొలుసు కూడా ఇచ్చాడు. ఆ సామి మాటలు నమ్మి నీ తప్పావా? మనువార్తాన్ని దేవుడి మీద ఆన్ చేశాడు. అట్టగా అట్టయితే ఆ సామిని తీసుకొచ్చి ఆ మాట నా దగ్గర చెప్పించు. చెప్పిస్తాను, నాకేంటి భయం. ఆ దొరని తీసుకొచ్చి ఇప్పుడే ఆ మాట నీ దగ్గర చెప్పిస్తాను. అంత పెద్దింటి కోళ్ళు అవుతున్నందుకు నువ్వే సిగ్గుపడతావు. ఆ తెరికి జిమ్మ ఏడుదరా ఇప్పుడే వెళ్ళింది, అప్పుడే వెళ్ళిపోతుందంటే ఋషి మరిగిన పిట్ట ఇడిచి పెడతేంట్రా. ఎదురుగా ఉంటే అంతేగా, రండ్రే పోదాం. ఏం మోతి, ఏం వచ్చేసావే? చిందరా మరి ఇంకెందుకు రా. మా వదిన లేదు. వదినా ఏమైంది దానికి? మన గురించి పట్టుకట్టింది దొరా, గుడిలోకి రావద్దండి. నిజం చెప్పేశా. వేడవరగడైంది. అది కాదు దొరా, నిన్ను తీసురమ్మంది. నువ్వు వచ్చి చెప్పు దొరా. మోతి, ఎర్ర చూపిస్తేనే ఏ జంతువు అయినా దగ్గరికి వస్తుంది. కన్ని పిల్లకు పెళ్లి పెళ్లి అనే ఆశ చూపిస్తేనే ఒళ్ళు మరుస్తుంది, కన్ను మూస్తుంది. ఏడు దొరా నీ కవిత్వం. నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే అలా నమ్మే పిచ్చిదానా? నేనెక్కడా, నువ్వెక్కడా? దొరా ఇదే నిజమైన దొరల పద్ధతి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అయితే ఇది 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 నకిలీ బంగారమే. నకిలీ బంగారమా? నకిలీ అయితే నువ్వు నకిలీ, నువ్వు మోసగాడివి. నా జీవిత నాశనం చేశావు. నిన్ను ప్రాణాలు తెచ్చిపెట్టను. అవునరా, పిచ్చెక్కింది. నీ కామందు కళ్ళు పీకేస్తాను. వాడి రక్తాన్ని నా కళ్ళు చూస్తాను. ఇడిచిపెట్టండి, ఇడిచిపెట్టండి. దీన్ని బయటికి ఏంటంట? అత్తరికి జిమ్మ మగాడు పట్టరా నువ్వు? ఆడదంటే అంత అలసనుకున్నావా? నేను నంబాడిదానిరా. పౌరుషానికి మా జాతికి పెట్టిన పేరు. నిన్ను చంపేస్తాను, చంపేస్తాను, చంపుతానురా, చంపుతాను. అన్నకు ముఖం ఎలా చూపించను? గుడిలో కాలు ఎలా పెట్టను? ఎలుగు మాసిపోయింది. బతుకే చీకటైపోయింది. చొక్కి చూడవే బాబు ఎలాగైపోతున్నాడు. ఏంటి సార్, నాకేం పర్లేదు, నువ్వేం భయపడక. బాబు బాబు, సుక్కికేం భయం లేదు. మగాళ్ళు ఇక్కడ ఉండకూడదు. నువ్వు బయటికెళ్ళు బాబు. అవును బాబు, బయటికెళ్ళు. రా బాబు, రా. ఇల్లు బాబు, కొంచెం ఓపిక పట్టు. బంగారం లాంటి బుడతలు పుట్టాడు. అమ్మా సుఖి, దేవుడు దేవుడు, నేను బతకను. భగవంతుడు, నిన్నెప్పుడు ఏమీ కోరలేదు. నా చుక్కిని ఈ గండం నుంచి తప్పించు. అయ్యా అయ్యా, మగబిడ్డ ఎట్లా ఉంటాడమ్మా? బంగారు బొమ్మలా ఉన్నాడు. అచ్చం మన రామదాసయ్యలా ఉన్నాడు. స్వామి, అట్లా చూడకూడదు. కత్తుంది మరి. అదో ఎల్లారుగానే వెళ్ళి చుట్టుపక్కల మన తండాలందరికీ మంచి మాట చెప్పేసి అందరినీ రమ్మంటాను. గొప్పగా సంబరం చేసేస్తాను. అలాగే మామ, నేను కూడా వెళ్ళి మా అయ్యగారికి అమ్మగారికి చెప్పేసి వస్తాను. అయ్యారు, అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు, అయ్యగారు, ఏం జరిగిందిరా? మరి 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 ఏమిట్రా? నా కొడుకు పుట్టాడండి. అమ్మగారు, నా కొడుకు పుట్టాడు. ఈ కొడుకు పుట్టాడు. అవునయ్య గారు. ఇలా రారా, కూర్చో కూర్చో. నీ కొడుకు ఎలా ఉంటాడురా? ఎర్రగా ఇంతున్నాడు అయ్యగారు. ఎవరి పోలికలరా?
నాలాగే ఉన్నాడు అయ్యగారు. నీలాగా బాబు రామదాసు ఇదిగో ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళు. అమ్మా ఇంకేం మాట్లాడకు బాబు, తీసుకెళ్ళు. అమ్మా అందరికి పంచిపెట్టు. అమ్మా అమ్మా. రామదాసు ఏమిట్రా బాబు ఏమిట్రా అదేమిట్రా? నాకు అమ్మలేదు, ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడే చూస్తున్నానమ్మా, మీ మంచితనం నేను భరించలేను. నాకు వద్దమ్మా, నాకు వద్దు. అదేమిటి బాబు, మేము కాక ఇంకెవరున్నారా నీకు? అమ్మగానే ఇస్తున్నాను రా. అంతేకాదు మీ అయ్యగారిని బ్రతికించావు, నీ రుణం ఎలా తీర్చుకోమంటావు? అన్నపూర్ణ, శుభమాని పసుపు కుంకుమ ఇచ్చి పంపుతూ ఏమిటిదంతా? రే రామదాసు, మీ అమ్మ నీకు ఇవన్నీ ఎంతో ప్రేమతో ఇచ్చిందిరా, కాదనకూడదు. సంతోషంగా తీసుకో తీసుకో. అలాగే అయ్యగారు, తీసుకెళ్తాను అయ్యగారు. అలాగే అమ్మా, వెళ్ళొస్తానమ్మా. వస్తాను అయ్యగారు. నీ బతుకుశారా ఏంటయ్యా ఇది? ఎంత పని చేశావే? ఈనాడు ఈ చుక్కుగాడ తలెత్తు తిరిగాడే, ఈ ఆలు ఏదో పని చేసిన తల దించేశావు. అమ్మ చచ్చిపోతూ నా చేతుల్లో పెట్టి, ఇది చెల్లి కాదురా బిడ్డలా చూసుకొని నా చేతుల్లో పెట్టింది. నిన్ను బిడ్డలా కాదు, నువ్వు చేసిన పాపానికి నీ పేడలు తీసేస్తా. తప్పుగా వదినా, అన్న చేతుల్లో సత్తే పుణ్యం అన్నా వస్తుంది. రారా అన్న, చంపురా అన్న, చంపు. నువ్వు ఉండవే, నీ అన్న ఒట్టి మొండి మనిషి. ఏమిటని పేలాపన? లేకపోతే ఏందయ్యా, ఎంత అనుకుంటే అంత పని చేసేస్తావు. వెనకాల ముందు ఆలోచించు. అది అన్ని ముందు ఎరగని గున్నా, దాన్ని మనువాడతాను చెప్పేసిన మావయ్య ఘోరం చేశాడు. నీకు పౌరుషం ఉంటే ఆయన ఎదుర్కో. మనువాడతాడో ప్రాణాలిస్తాడో తేల్చుకో. ఆ గది ఆ శనబాబుతోటి తేల్చుకుంటాను. ఏమిటి రామదాసు గాడు ఆ పాలేరు వెధ నాకు అన్న? ఓహో, అందుక మా నాన్నకి వాడి మీద మోజు. నేను వాడు ఒక్కటా? ఛీ, అలా జరగటానికి వీల్లేదు. రే, ఆ రామదాసు గారు ఎక్కడున్నా లాక్కురండి. వాడిని ముక్కలు ముక్కలు చేస్తాను బాబు. వాడిని చంపి పారేస్తాను. చంపొద్దు బాబు, చంపొద్దు. రామదాసు అమాయకుడు బాబు. వాడు కాదు అమాయకుడు. నువ్వు మా నాన్న కలిసి నన్ను అమాయకుడిని చేశారా? రే సత్య, గంగులు రాజు, ఆ రామదాసు గారిని కొల్లబడి చంపండి. వాడి చౌకవరి అత్యాగారే మా నాన్నకి చెప్పాలి. రామదాసు చంపొద్దు బాబు, కావాలంటే నన్ను చంపండి బాబు, నన్ను చంపు బాబు. బాబు ఎందుకు ఏంట్రా ఇది? అమ్మగారు ఇచ్చారు బాబు. అమ్మగారు ఇచ్చారా? అవును బాబు, తీసుకోండి, తినండి. నా తిండి నాగుతావరా? ఏమనుకుంటున్నారా?
అవునన్నయ్య, నువ్వు నేను ఒకే రక్తాన్ని పంచుకు పుట్టామని అచ్చయ్య చెప్పాడు. నీ మంచితనాన్ని గుర్తించలేక నిన్ను చంపాలని దారి కాశాను. అన్నయ్య, నా పొరపాటు క్షమించన్నయ్య, క్షమించు. నీకు నిజం తెలిసిపోయింది వచ్చిన బాబు. అలా పిలవద్దన్నయ్య, తమ్ముడు అని పిలువు. రాన్నయ్య, ఇంటికి వెళ్దాం. లేదు బాబు, నాకు అదృష్టం లేదు. అన్నయ్య. అవును బాబు, అవును. అన్నయ్య చెప్పండి గారు, చెప్పండి. ఆ ఏళ్ళ మేము దొంగతనం చేశామని ఎంతోటి పెద్దలు మమ్మల్ని ఊళ్ళోకి రాకుండా కట్టడి చేశారు. ముంతడు మంచినీళ్ళు పట్టుకెళ్ళిచ్చాడని ఆ రామదాసుని తన్ని ఊళ్ళోంచి వెళ్ళేశారు. మరి ఇవాళ అన్నం పుణ్యం తెలియని అమాయకురాలైన నా చెల్లెల్ని మాయ చేసి బనువార్తాన్ని మోసం చేసి దాని బతుకే నాశనం చేశాడు మీ చిన్న ధర. ఏం చేస్తారో ఎయ్యండి అయ్య గారు, ఎయ్యండి. వచ్చావా? దా, సమాధానం సరిగా చెప్పు. మోతిని నేను పెళ్లి చేసుకుంటా. అవునమ్మా, మాట తప్పునని రామదాస్కు మాటిచ్చాను. ఏంటి, మా దేవుడు నీ మనసు కూడా మార్చేశాడా? అమ్మ దేవుడు, మా మోతిని మనం చేసుకుంటావా చిన్నదరా? రండి. అమ్మా మోతి, బాబు, ఏమిట్రా ఇది? నాకంతా అయోమయంగా ఉందిరా. అమ్మా, నేను మోతిని మోసం చేశాను. ఇన్నాళ్ళు రామదాసు అన్నయ్యకి అన్యాయం చేశానమ్మా. రామదాసు అన్నయ్య? అవునమ్మా, మాకు తల్లులు వేరైనా తండ్రి ఒక్కరేనమ్మా. ఏమండి, ఏంటి మున్సబ్ గారు మీ కన్న తండ్రా? మరింతకాలం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పకూడదా అనుకుంటా, కానీ చెప్పే రోజు వచ్చింది. చిన్నబాబుకు కూడా తెలిసిపోయింది. నీ దగ్గర మట్టుకు ఎందుకు దయాలి? ఇంతకాలం ఈ రహస్యం ఎందుకండి నా దగ్గర దాచారు? అన్నపూర్ణ, భార్య ఎంత గుణవంతురాలైనా భర్తకు పరిస్థితితో సంబంధం ఉందని తెలిస్తే సహించేవాళ్ళు ఆ రోజు. నన్ను ఒక పవిత్రమూర్తిగా ఆరాధిస్తున్న నీకు ఈ నిజం చెబితే నన్ను నీచుడిగా భావిస్తావేమోనని భయపడ్డాను. ఈ రహస్యం నీకు తెలిస్తే లోకానికి తెలుస్తుందని, గ్రామ పెద్దగా వ్యవహరించే నేను అల్పుణ్ణైపోతానని అపోహతో చెప్పలేదు. ఏమండి, ఈ విషయం రామదాస్కి తెలుసా? తెలుసు. వాడిని కళ్ళల్లో పెట్టు కాపాడిన ముసలమ్మ కళ్ళు మూసే ముందు ఈ నిజం వాడితో చెప్పిందట. నా అలాంటి తండ్రికి బిడ్డ అయినందుకు వాడెంతో మురిసిపోయాడు. కానీ ఈ రహస్యం నా గుండెల్లోనే దాచుకోవాలని, ఎప్పుడు బయట పెడతానో అప్పుడు తను నా కంటికి దూరం అయిపోతానని రామదాసు ఒట్టు వేశాడు. అన్నపూర్ణ, సమీ, నీ మళ్ళీ మణిపూసేమైంది? ఎక్కడో జారి పడిపోయింది. మణిపూసిపోయిందా? స్వామి, నాకేటో భయంగా ఉంది స్వామి. మోతే, చిన్నదారు నేను మనవాడతానన్నాడమ్మా. చెల్లెమా, లేకమ్మా, చెల్లే, మోతే. చెల్లెమా, చెల్లెమా, రంగి చెల్లేసింది తీసేదే, మళ్ళీ చెల్లేసింది చచ్చిపోయిందిరా. ఎంత ఘోరం చేసేసావే చెల్లెమ్మా. నువ్వు లేకుండా నేను బతకలేనే చెల్లెమ్మా, ఎంత ఘోరం జరిగిపోయిందిరా దేవుడా. మా చెల్లి చచ్చిపోతా, మా చెల్లి నేను బతికించుకుంటాను. మా రావుదా దేవుని తీసుకొచ్చి బతికించుకుంటాను. ఏం భయపడకండి, మా చెల్లి బతుకుంటా. ఇప్పుడే తీసుకొచ్చేస్తాను, నేను వెళ్తున్నాను. దేవుడు, దేవుడు. ఏంటి జుగ్గు, ఏమైంది? నా చెల్లి చచ్చిపోయింది దేవుడు. ఏంటి? అవును దేవుడు. దేవుడు, ఆ చిన్నబాబు నా చెల్లెలను మనవాడతానన్నాడు. నువ్వే ఆడ మనసు మార్చావని ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలకి ప్రాణం పూసి బతికింది దేవుడు. జుగ్గు, నేను నీలాంటి మనిషిని. మనిషి ప్రాణం పోయలేడు. నా మాట నమ్ము. నువ్వు మామూలు మనిషివి కాదు దేవుడు, నువ్వు దేవుడివే. రా, వచ్చి నా చెల్లెలకి ప్రాణాలు పోసి నన్ను కాపాడు. నా చెల్లెల్ని బతికించేదాకా నీ కాళ్ళు పట్టుకోతల దేవుడు వదలదు. జుగ్గు, నా మాట విను. నాకే మహిమలు తెలియవు. నీకు మహిమలు లేకపోవడమే దేవుడు.
ఆ ఏళ్ళ నన్ను పోంగరిస్తే విషం లాగేసి నన్ను బతికించావు. ఆ కాలుగాడు సుక్కిని ఎత్తుకుపోతుంటే తెలుసుకుని వెళ్ళి కాపాడుకున్నావు. ఆ మల్లుగాడు ఆవు తప్పిపోతే దివ్య దృష్టితో చూసి చెప్పేశావు. ఆ పెద్ద సోమరుడు కూడా ఒప్పుకున్నాడు దేవుడు నువ్వు దేవుడు అని. అందరిని బాగు చేశావు. చివరికి ఆ మున్సబ్ గారు సాగు బతుకుల్లో ఉంటే నిన్న కాక మొన్న వెళ్ళి బతికించేశావు. ఇన్ని మహిమలను నువ్వు నా చెల్లుని ఎందుకు బతికించలేదు దేవుడు? అదేం పాపం చేసుకుంది? దాని మీద ఏమైనా కోపం ఉంటే నీకు తోచిన శిక్ష నాకేసి దేవుడు, నాకేసి. నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఏం చెప్తే నమ్ముతావు? వాళ్ళు బ్రతకడానికి కారణం నేను కాదు, పైన దేవుడు. నాకు ఇంకో దేవుడు లేదు, నువ్వే నా దేవుడు. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే కొలిశాను. దేవుడు ఆఖరిసారి అడుగుతున్నాను, నువ్వు నా చెల్లెల్ని బతికెత్తావా లేదా? నా వల్ల కాదు, నా చేత కాదు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు దాకా చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోలేదు. నీకు నా చెల్లెలంటే కోపం, అది పెద్దంటి కోళ్ళైపోతుందని కళ్ళలో నిప్పులు పోసుకుంటున్న పాలేరుడు. నా చెల్లెలంటే నా ప్రాణం, దానికోసం ప్రాణం ఇస్తాను, ఒక ప్రాణం తీస్తాను. ఇప్పుడే మళ్ళీ వస్తాను, ఆలోచించు. అయ్యా రామదాసయ్య, మా అన్నసలే ఉండోడు, అనుకున్నట్టు పని చేస్తాడు. వెళ్ళయ్యా, నువ్వు లోనికి వెళ్ళయ్యా. దేవుడు నీకు దండం పెడతాను, మోతిని బతికేసే దేవుడు. చుక్కి, ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకేమైనా మతిపోయిందా? నేను నిజంగా దేవుని కాదు. కాదా? కాదు చుక్కి, నీ మీద ఒట్టు. చుక్కి, ఏమిటిది? దేవుడయ్యా. ఆడు దేవుడు కాడు, నాతో అబద్ధం ఆడుతున్నాడు. ఆడి సంగతి నేను తేలుస్తాను. ఉచ్చుకో కనుపం. స్వామి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో స్వామి. చుక్కి, అవును స్వామి, మా అన్నొత్తి మొండోడు, అన్నొత్తి పని చేస్తాడు. ఈ ఒక్కరోజు ఏడాను దాకు స్వామి, నా మాటిను, ఇక్కడి నుంచి పారిపో స్వామి. చుక్కి, పారిపోయినా చావును తప్పించుకోలేదు, చంపితే చంపను. పెరికి వాళ్ళ నేను పారిపోలేదు. స్వామి, నువ్వు బతకాలి స్వామి, బతకాలి. నీకోసం కాదు, నా కోసం, ఈ నల్స్ కోసం. లేదా నీకంటే ముందు నే ప్రాణాలు తీసుకుంటా. చుక్కి, చచ్చే ముందు నన్ను పిరికివాణ్ణి చేయి. అయితే నా చావు పెట్టి చావు కళ్ళారా చూడాలను. అయితే వెళ్ళిపో స్వామి. దేవుడు 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 అడుగో వచ్చేసాడు. నా మాట వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. పెడతాను చుక్కి, పెడతాను. నీకోసం, మన బిడ్డ కోసం పెడతాను, పెడతాను. స్వామి, వెనక్కి తిరిగి చూడకుండా పారిపో. నువ్వు ఆగినా చూసినా మేమిద్దరు చచ్చిపోయిన తొట్టు. వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో, వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో స్వామి. నా మాట వెళ్ళిపో స్వామి, త్వరగా వెళ్ళిపో, వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. దేవుడు 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 నిజం కాదు, దేవుడు కాదు. దేవుడు కాపాడమే, దేవుడే లేకపోతే ఎలా మాయమయ్యాడు? నా పసుపు కుంకుమ కోసం నేనే పంపేశా. ఎంత పని చేశావే? ఆ పసి కురుమకువైనా చూసి నా సాగు నేను నీ పెద్ద ప్రాణాలంటే నీకు ఎంత తీపో, నా చెల్లెలు ప్రాణాలంటే నాకు తీపే. ఇదిగో నా చెల్లెలు ప్రాణాలు పోతే నా స్వామి గారి ప్రాణాలు నిలబడతాయి, లేదా దేవుడి గారి ప్రాణాలు తీసేస్తాను. అన్న నిజంగా దేవుడు కాదు, కొట్టుకుంటా. నా మాట నువ్వేడికి? నా సామి కాడికి. వద్దమ్మా, వెళ్ళొద్దు, నువ్వు మామూలు మనిషి కాదు. వెళ్ళొద్దమ్మా, లేవయ్యా. జుగ్గు అన్న రావదాసుని చంపేస్తున్నాడు. ఎందుకు?
పోతే చచ్చిపోయింది. రామదాసు బతికించలేదని గొనపు పట్టుకొని అంటాడు. మయ్య కూడా గుడిలో లేడు. రామదాసుని కోడల్ని మనవణ్ణి ఇంటికి తీసుకొద్దాం పదండి. బతికిస్తావా? నిజంగా నాకు చేత కాదు. చేత కాదు. మోతి మోతి రావదాసు నువ్వు కూడా. లేదు రామదాసు, నిన్ను కాపాడుకోవడానికి వచ్చా, కానీ ఆలస్యం అయిపోయింది. అన్యాయం జరిగిపోయింది. సుగ్గు నిన్ను పొడిచే మా జాతికే మచ్చ తెచ్చాడు. నువ్వు దేవుడివి కాదని చెబుతూనే ఉన్నాను, విన్నాడు కాదు. నిన్ను పొడిచి దేవుళ్ళలోనే కలిపేశాడు. ఇప్పుడు నువ్వు దేవుడివే రామదాసు, నిజంగా దేవుడివి. రామదాసు, ఏమిట్రా ఈ దారుణం? నిన్ను పొడవడానికి ఎవరికి చేతులు వచ్చాయిరా? అవునా, నిజంగానే నీ అయ్యనేరా బాబు, అందుకే నాకు ఈ బాధ. రామదాసు, రామదాసు, ఈ నిజాన్ని మీ అమ్మతో కూడా చెప్పేశాను రా. బాబుగా చెప్పేశారా? అమ్మగారితో చెప్పేశారా? చెప్పాను బాబు, చెప్పాను. నిన్ను కోడల్ని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాం. కానీ కానీ చుకి చుకి అయ్యగారు వచ్చారే, చుకి అమ్మగారు వచ్చారే, అమ్మగారు వచ్చారు. చుకి అన్న మాట నిలబెట్టుకున్నారు. అయ్యగారు అయ్యగారు చుక్కి నాకంటే ముందుగా వెళ్ళిపోయింది అయ్యగారు. రామదాసు, రామదాసు, ఇదంతా నేను చేసిన పాపం. నేను నిజాన్ని దాచిపెట్టినందుకు నువ్వు శిక్ష అనుభవించావు బాబు. బాబు అమ్మా, అయ్యగారు జుగ్గు ఒట్టి పిచ్చోడయ్య గారు, వాడిని ఏమి అనకండి అయ్యగారు, వాడిని ఏమి అనకండి అయ్యగారు. ఆనంద, ఏమి ఆనంద. నీ ఆశ మణిపూష ఆశ
రామదాసు నిజంగా చచ్చిపోలేదు. మనిషిగా మాయమై పాటగా మారిపోయి కొండల్లో కోనల్లో తెలుగువారి గుండెల్లో జీవిస్తూనే ఉన్నాడు, జీవిస్తూనే ఉంటాడు.